న్యూ ఇయర్ రోజు పొద్దున్నే చాలా పెద్ద గుడ్ న్యూస్ వస్తుంది తనూజకి, తనూజ ఫ్యాన్స్కి. అదేంటో చెప్తా. దానికంటే ముందు హ్యాపీ న్యూ ఇయర్ తనూజ అని ఒక కామెంట్ చేయండి తను ఇష్టపడేవాళ్ళు. బిగ్ బాస్లో మీకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు. హ్యాపీ న్యూ ఇయర్ తనూజ, హ్యాపీ న్యూ ఇయర్ కళ్యాణ్, హ్యాపీ న్యూ ఇయర్ భరణి, ఇమాన్యుయల్, సంజన, డీమన్, రీతు, ఇట్లా ఎవరి పేరైనా మీరు కామెంట్ చేయండి. బట్ హ్యాపీ న్యూ ఇయర్ అని వాళ్ళ పేరుని కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్లో కామెంట్స్ తనూజ కానీ, కళ్యాణ్ కానీ, రీతు కానీ, డీమన్ కానీ, ఇమాన్యుయల్ కానీ అందరూ చూస్తున్నారు. ఓకేనా? ఖచ్చితంగా మీ న్యూ ఇయర్ విషెస్ వాళ్ళకి చెప్పాలనుకుంటే మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. విషయం ఏంటి, మీరు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ మొత్తంలో కొన్ని కొన్ని హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ హైలైట్ పాయింట్ విన్నర్. ఆబ్వియస్గా ఎవరు గెలిస్తే వాళ్ళు హైలైట్ అవుతారు. కళ్యాణ్ పడాల, అతని పోరాటం, అతని చేసినటువంటి గేమ్స్, ఇవన్నీ అతను హై పాయింట్లో అతను హైలైట్ అయ్యాడు. సెకండ్ హై పాయింట్ ఇద్దరు కామనర్స్ థర్డ్ టాప్ 3లో రావడం. డీమన్ పవన్ కామనర్గా థర్డ్ పొజిషన్ రావడం సెకండ్ హైలైట్. మూడో హైలైట్ ఏంటంటే తనూజ యొక్క పెర్ఫార్మెన్స్, ఆమె రన్నర్గా మిగలడం, ఆఖరిలో 20 లక్షలు ఇస్తానో సరే వద్దని ఆమె ముందుకెళ్ళడం, ఇవన్నీ కూడా హైలైట్స్. అయితే ఇంకా మిగతా రకాల హైలైట్స్ కూడా ఉన్నాయి హౌస్లో. బాండ్స్ ఎక్కువగా ఉన్నాయి హౌస్లో. రీతు అండ్ డీమన్ పేరు ఒక హైలైట్ అయితే ఈ సీజన్ 9 సీజన్లో సంజన అండ్ ఇమాన్యుయల్ యొక్క బాండ్ ఒకటి, భరణి అండ్ దివ్య యొక్క బాండ్ ఒకటి. ఇట్లా కొన్ని బాండ్స్, మనుషుల మధ్య సంబంధాలు, అండ్ రాము అండ్ భరణి మధ్య, సుమన్ అండ్ భరణి మధ్య, ఇట్లా కొన్ని బాండ్స్, ఫ్రెండ్షిప్స్ హౌస్లో అనేవి హై పిచ్లో పాజిటివ్ అవుతూ వచ్చాయి. అండ్ శ్రీజ అండ్ కళ్యాణ్ లాంటి ఒక మంచి ఫ్రెండ్షిప్లు చూసాం హౌస్లో. ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు స్టార్మా అండ్ జియో హాట్స్టార్ వాళ్ళు ఒక బిగ్ సీరియల్ ప్లాన్ చేస్తున్నారు. ఇన్ని బాండ్స్ చెప్పి ఒక బాండ్ మిస్ అని అనుకుంటున్నారా? ఆ బాండ్ గురించే ఈ సీరియల్. భరణి అండ్ తనూజాతో ఒక ఫాదర్ డాటర్ సెంటిమెంట్లో ఒక పెద్ద గ్రాండ్ సీరియల్ని వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా, దీనికి ఆల్రెడీ తనూజ సంతకం పెట్టేసినట్టుగా మనకి స్ట్రాంగెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కానీ పక్కా 100% జరుగుతుందని నేను చెప్పట్లా, బట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. తనూజ అయితే ఓకే చెప్పింది. భరణి సంతకం పెడితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ టీమ్ కూడా సిద్ధంగా ఉంది ఈ సినిమాని ఎగ్జిక్యూట్ చేయడానికి, ఈ సీరియల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అని తెలుస్తుంది. ఫుల్ టు ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ సీరియల్. ఇంకో వేరే ఏం లేదు ఇన్వాల్వ్మెంట్. అదర్ క్యారెక్టర్స్ అవన్నీ ఉంటే, చిన్నప్పుడే తండ్రి నుంచి తప్పిపోయినటువంటి కూతురు ఫ్యూచర్లో మళ్ళీ ఫాదర్ని ఎట్లా కలుస్తుంది, కలిసినప్పుడు ఆ అమ్మాయి జీవితంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అతని జీవితంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అతని భార్య లేకుండా అతని ఇన్నాళ్ళు ఎట్లా ఉన్నాడు, తల్లిదండ్రులు లేకుండా ఈమె ఎట్లా ఉంది చిన్నప్పటి నుంచి, ఒకళ్ళకొకళ్ళు తండ్రి కూతురుని తెలియకుండా వీళ్ళు కలిసి ఏం చేయబోతున్నారు అనే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ని వీళ్ళ ముందు పిచ్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళ హౌస్లో ఉండగానే ఈ స్టోరీ రాసినట్టు స్టార్మా టీమ్ డెస్క్ తెలుస్తుంది. సో పిచ్ చేసినట్టు తనూజ ఆల్మోస్ట్ సైన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. చేసుంటే మాత్రం వెరీ గుడ్. భరణి చేస్తే కనుక సీరియల్ ఖచ్చితంగా ముందుకి వెళ్ళిపోతుంది. ఇది వెరీ వెరీ బ్లాక్ బస్టర్ న్యూస్ అని చెప్పాలి తనూజ ఫ్యాన్స్కి ఇదే కనుక జరిగితే. సో మీ అభిప్రాయం ఏంటి దీని గురించి రాయండి. అండ్ ఆల్సో కంపల్సరీగా హ్యాపీ న్యూ ఇయర్ కామెంట్స్ అండి. కనీసం 2000 కామెంట్స్ టార్గెట్.